కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 24,658 ఓట్ల రికార్డు మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై ఎక్కడ ఏ ఒక్క రౌండ్ లో కూడా ఆమె టగ్ ఆఫ్ వార్ ఇవ్వలేకపోయింది. ఒక టఫ్ ఫైట్ ఇవ్వని సిచ్యుయేషన్ ని మనం చూసాం. బైపోల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు కాంగ్రెస్ అభ్యర్థి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ కంప్లీట్ డామినెన్స్ ప్రదర్శించారు. 24,658 ఓట్ల భారీ మెజార్టీతో విక్టరీ కొట్టింది కాంగ్రెస్. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు తన ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. 2023 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండో బైపోల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతల సమన్వయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారం మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో గ్రాండ్ విక్టరీ కొడతామని ధీమాగా చెప్పారు సీఎం. అనుకున్నట్లుగానే ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలిపించి అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. ఇక తాజాగా బీఆర్ఎస్ మరో సిట్టింగ్ సీట్ జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటారు సీఎం రేవంత్. విజయం ఖరారైంది. 24,658 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. 10 రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కడ ప్రత్యర్థి కనీసం ఆధిక్యం సాధించలేకపోయింది. మొదటి రౌండ్లో 47 ఓట్ల మెజారిటీతో ప్రారంభమైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత, రెండో రౌండ్లో 2,947 ఓట్ల ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. ఇక మూడో రౌండ్లో 3,100 ఓట్లు, నాలుగో రౌండ్లో 3,547 ఓట్లు, ఐదో రౌండ్లో 3,300 ఓట్లు ఆధిక్యత కొనసాగించారు. ఇక ఆరో రౌండ్లో 2,738 ఓట్లు చాలా స్పష్టంగా ఆయన ఆధిక్యతను కొనసాగుతూ వచ్చారు. ఇక ఏడో రౌండ్లో 4,030 ఓట్ల ఆధిక్యత చాలా స్పష్టంగా చూపించారు. ఎందుకంటే మొత్తం 10 రౌండ్లలో 7వ రౌండ్లో అత్యధికంగా నవీన్ యాదవ్కి అక్కడ చాలా ఆధిక్యత ఉంది. అన్ని రౌండ్ల కంటే కూడా 7వ రౌండ్లో అత్యధికంగా ఆయనకు మెజారిటీ వచ్చింది. ఆయన సొంత డివిజన్ యూసుఫ్ కూడా 7వ రౌండ్లో ఉండడంతో ఆ సొంత డివిజన్లో ఆయన అక్కడే ఉండడం వల్ల ఆ డివిజన్ ప్రజలంతా కూడా ఆ డివిజన్ సంబంధించిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పడానికి స్పష్టంగా ఇది ఎక్కువగా 4,030 ఓట్ల ఆధిక్యత అక్కడే వచ్చింది.